బానుడి బగబగలతో గ్రేటర్ హైదరాబాద్ గొంతెండిపోయింది. అవును, భాగ్యనగరంలో ఎండలు ముదరకుండానే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా కుళాయిల్లో చుక్కనీరు లేక వాటర్ ట్యాంకర్ల రాక నగర జనం దాహంతో అల్లాడుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనే చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బస్తీవాసులే కాక అపార్ట్మెంటు వాసుల నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వేసవి కాలం అంటేనే నీటి కొరత సర్వసాధారణం. పల్లెటూర్లతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువే. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే నీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మరికొందరు వచ్చే అరకొర నీటిని పొదుపుగా వాడుతున్నారు. దీనంతటికీ కారణం ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోవటమే. ఎండలు ఇంకా పెరగకముందే నీటి కష్టాలు ఎదురవటంతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత నీటి కష్టాలు ఈ కాలనీ ఆ కాలనీ అంటూ తేడా లేదు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నీటి ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. డిమాండ్ పెరగడంతో వాటర్ ట్యాంకర్లు కూడా టైంకు రావటం లేదు. బషీర్బాగ్లోని పూల్బాగ్ బస్తీలో నీటి కష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. స్థానికంగా 12 అపార్ట్మెంట్లు ఉండగా ఒక్కో అపార్ట్మెంట్లో 16 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. మొత్తం 192 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుండగా అన్ని కుటుంబాలకు కలిపి ఒకే ఒక్క బోర్ నీళ్లు ఆధారం. దీంతో ఆ బోరు నీళ్లు సరిపోక స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీళ్ల గురించి చాలా కోట్లాటలు అవుతున్నాయి. నీళ్ళు అయితే అస్సలు వస్తలేదు. ఎప్పుడు చూసినా సన్న నీళ్లు మషిన్లు పెట్టి గుంజినా కానీ నీళ్ళు వస్తలేదు. మా కార్పొరేటర్ సార్కి అడిగినాము, ఇక 4 నల్లలు వేపిస్తా చెప్పారు. పూల్బాగ్ బస్తీలోని అపార్ట్మెంట్లలో అన్ని అంతస్తులకు నీరందక రోజు విడిచి రోజు పైపులు వేసి నీళ్లు నింపుకుంటున్నారు. కానీ ఆ నీరు కూడా సరిపోవటం లేదని జనం వాపోతున్నారు. కంప్లైంట్ చేస్తే అధికారులు వస్తున్నారు, పోతున్నారే తప్ప తమ గోడు ఎవ్వరూ వినిపించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అపార్ట్మెంట్లలో నీటి కష్టాలు గత 15 ఏళ్లుగా ఉన్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. పూల్బాగ్ బస్తీలోని ఈ అపార్ట్మెంట్లలో నివసించేది అంతా పేదవాళ్లే. ప్లాట్లను ప్రభుత్వం అధికారికంగా కేటాయించకపోవడంతో నల్లా కనెక్షన్లు తీసుకోలేకపోతున్నామన్నారు. వీధిలో ఉన్న బోర్ నుంచి నీళ్లు తెచ్చుకోవాలన్నా చీకటి పడితే తాగుబోతుల ఆగడాలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అలాట్మెంట్ చేసేస్తే మేమైనా ఏమైనా చేసుకుంటాం. మేము రాత్రిపూట చూస్తే ఈడ తాగనికి ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మొత్తం ఇట్లా జులూస్ లాగా ఉంటుంది. వయసు పిల్లలు ఇట్లా బయట రావాలంటే అయితలేదు బస్తీలా. మా బస్తీకి ఏ లీడర్ ఏం చేస్తలే, ఏం అయితలే. ఎవరన్నా ఉండి ఏమైనా మంచి చేస్తే మంచి ఉంటుంది అని మాకి ఏదో ఆశ ఉంది. మేము ఉందాం నడుచుకుంది. ఇప్పుడు మా పిల్లలు అవుతుంది, మా పిల్లలు ఉండాలంటే సిగ్గుపడుతుంది బస్తీలా. కానీ మా దగ్గర అంతగానం ఆస్తి కూడా లేదు, బయట పోయి ఉండొచ్చు అని. ఏముంది, ఈడనే ఉండాలి. మాకు ఏ లీడర్ ఏం సాయం చేస్తలే. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో విశ్లేషించగా 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. 2024 జనవరి కంటే జలాలు అడుగంటిపోగా మరో 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు అధికారులు చెప్పారు. జనవరి చివరి నాటికి నగరంలో సగటున 9.46 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నెలాఖరులోనే భూగర్భ జలాలు ఇలా ఉంటే ఎండలు ముదిరితే మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిని బట్టి ఈసారి నగరవాసులకు నీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదని వాపోతున్నారు. వేసవి ప్రారంభం కాగానే నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందులోనూ బషీర్బాగ్, పూల్బాగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 15 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్లలో సరైన వసతులు లేక ఇటు నీటి సమస్యలు కూడా ఉండడంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతో మంది నాయకులు వస్తున్నారే పోతున్నారే కానీ ఇంతవరకు తమని పట్టించుకున్న నాదులే లేడని, ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి తమకున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. విడుదల శ్రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.